జగిత్యాల జిల్లా కోడిమ్యాల మాల్యాల మండలాల కేంద్రాల్లో స్వచ్ఛందంగా బంద్ ప్రకటించారు వ్యాపారం దుకాణదారులు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి అశ్రు నివాళులర్పిస్తూ వ్యాపారులు, దుకాణాల యజమానులు, ఆటోలు, పెట్రోల్ బంకులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ముష్కరులను హెచ్చరిస్తూ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పార్టీలకు అతీతంగా ర్యాలీ నిర్వహించారు. జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ఈరోజు కొడిమ్యాల మండలం హిందూ సంఘాల ఆధ్వర్యంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది. కావున స్వచ్ఛందంగా అన్ని దుకాణాలు బంద్ చేసుకున్న వాళ్ళ వ్యాపార సంస్థలకు మరియు ఇందులో కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు, అఖిలపక్ష సభ్యులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ఒక ఉగ్రవాది వ్యవస్థను మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇండియాను ఏదో చేద్దాం, ఏదో చూద్దాం అంటే మేము 140 కోట్ల జనాభా కలిగిన హిందూస్థాన్ ఇది. అందరం మేము ఓపిక పట్టినంత వరకే నీ ఆగడాలు. అటువంటి దేశాలు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలకు మా కొడిమ్యాల మండలి తరఫున సవాల్ చేస్తూ ఇలాంటి చర్యలు మరియు ఇటువంటి మమ్మల్ని కవ్వింప చర్యలు చేస్తే ఊపుని